లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్ని. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆర్బి సుధా మేడం అయితే ఉన్నారు, ఆస్ట్రాలజర్ అండ్ అలాగే లైఫ్ కోచ్. సో మేడం తోని మాట్లాడి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో మ్యామ్, లాస్ట్ ఎపిసోడ్ లో మనం హెయిర్ ఆయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అదే ఎపిసోడ్ లో మీరు మా వ్యూవర్స్ కి ఒక ఎంతూజియాజం కూడా క్రియేట్ చేసేసారు. సిరమ్స్ గురించి చెప్తాను, ఫేస్ సిరమ్స్ అటు హెయిర్ సిరమ్స్ అని చెప్పేసి. అవును. సో దాని గురించి ఏం చెప్తారు మేడం ఇవాళ? మనం సీరమ్స్ అంటే అసలు ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాము. Correct, అంటే అంటే ఏంటంటే ఈజీగా స్కిన్లో అబ్జర్వ్ అయ్యేది అండ్ ఆల్సో ఎక్కువ హైడ్రేషన్ ఇచ్చేది. హైడ్రేషన్ అంటే ఏంటి? స్కిన్కి ఏంటంటే మనకి హైడ్రేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. అంటే ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కొంతమందికి స్కిన్కి హైడ్రేషన్ ఎక్కువ కావాలి, కొంతమందికి తక్కువ కావాలి, డిపెండింగ్ ఆన్ ద స్కిన్ టైప్ అనమాట. అంటే ఏంటి? వాటర్. అంటే నువ్వు చూడు, ఎప్పటికైనా ఫ్రిడ్జ్లో సపోజ్ మనకి అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి, వేలు ఇలా పెట్టి చూస్తే మనకి కాసేపటికి ఏమవుతుంది? వ్రింకిల్స్ వస్తాయి. అవును. ఎందుకు వస్తాయి? ఎక్కువ కోల్డ్ ఉన్నా, ఎక్కువ హీట్ ఉన్నా, ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నా, క్లైమేటిక్ కండిషన్స్ బట్టి, ఏజింగ్ ప్రాసెస్ బట్టి మనకి ఏంటంటే రింకిల్స్ కానీ, స్మూత్గా లేకపోవడం కానీ, హైడ్రేషన్ తక్కువ అవడం కానీ, డ్రైనెస్ కానీ, అన్నీ. డ్రైనెస్ అంటే ఇచ్చింగ్ కూడా వస్తుంది. సో ఈ సీరమ్స్ అన్ని మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది స్కిన్. అంటే పిహెచ్ లెవెల్స్ స్కిన్లో మనకి కరెక్ట్ ఉండాలి. అంటే పిహెచ్ లెవెల్స్ అంటే ఏంటి? పిహెచ్ లెవెల్ ఆఫ్ వాటర్ ఇస్ 7. అది న్యూట్రల్ మనకి. సో దాన్ని మనం ఆల్కలైన్ వెళ్ళొచ్చు, యాసిడిక్ వెళ్ళొచ్చు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్. మనం క్లాసులు తీసుకుంటాం కనుక మనకి ఈ మాత్రం తెలుసు. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే సీరమ్స్ వాడినప్పుడు మనకి బ్యాలెన్స్ అవుతుంది మన పిహెచ్ లెవెల్ అండ్ ఆల్సో స్కిన్ హైడ్రేషన్ కూడా. అందుకోసమని మనం సీరమ్స్ ఎక్కువ వాడుతున్నారు. అందరూ కూడా ఈ మధ్యన ఏంటంటే అదొక ట్రెండ్ అయిపోయింది సీరమ్స్ వాడడం అనేది. సో దేనికి మన సీరమ్స్ వాడచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే నైట్ సీరం అని ఉంటుంది, డే సీరం ఉంటుంది, అలాగే ఏంటి యాంటీ ఏజింగ్ సీరం ఉంటుంది, హెయిర్ సీరం ఉంటుంది. ఓకే. సో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మనకి ఏమేమి కావాలో అంటే రింకిల్ ఫ్రీకి ఉంటుంది, చాలా ఉంటాయి సిరమ్స్. సో అలాగే కుంకుమాది తైలం కూడా ఒక సిరమే. ఈ కుంకుమాది తైలం అంటే ఏంటి? కుంకుమ పువ్వు వేసి మనం మంచి ఆయిల్స్ వేసి చేస్తాం అన్నమాట. అలాగే ఈ సిరమ్స్ అన్నీ ఏంటంటే ఆయిల్ బేస్డ్ ఉంటాయి, వాటర్ బేస్డ్ ఉంటాయి, జెల్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. సో 3-4 సిరమ్స్ అనేది అది కామన్గా మనం క్లాస్లో కూడా ఇవి నేర్పుతూ ఉంటాం కనుక ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం అందులో ఒకటో రెండో చూద్దాము. ఇది యాంటీ ఏజింగ్ సీరం. చూసావు కదా, ఇది వాటర్, ఎక్కువ వాటర్ బేస్లో ఉంది. అలాగే ఇది ఏంటంటే కుంకుమాది తైలం ఇక్కడ ఉంది. ఇప్పుడు కుంకుమాది తైలం అనేది ఎందుకు వాడతామంటే ఫెయిర్నెస్కి. అందరికీ ఏంటి, ఇప్పుడు ఇండియన్ స్కిన్ అనేది కొంచెం చామన్ ఛాయ అనేది అందరికీ తెలుసు. సో ఫెయిర్నెస్కి కావాలి అన్నప్పుడు, ఎక్కువ ఫెయిర్ అవ్వాలి అంటే ఎక్కువ పాలిష్డ్ అయినట్టు రావాలి అన్నప్పుడు మనం కుంకుమాది తైలం అనేది చెప్తాం అన్నమాట. కుంకుమాది తైలం అంటే ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి? 1-2 డ్రాప్సే. రాత్రి వేసుకుని పడుకుంటే ఫుల్గా ఫెయిర్నెస్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఇంకా ఏంటంటే ఇది హెయిర్ సిరం. అంటే నాన్ గ్రీజీ అన్నమాట. ఇవి నేను చెప్పాను కదా, జెల్ బేస్డ్ ఉంటాయి, ఆయిల్ బేస్డ్ ఉంటాయి, వాటర్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వాటర్ బేస్డ్, కొన్ని వాటర్ బేస్డ్. ఇది నైట్ సీరం, ఇది ఆయిల్ బేస్డ్. సో అసలు మేడం, నైట్ సీరం కి మార్నింగ్ సీరం కి తేడా ఏంటంటే రెండిట్లో డిఫరెన్స్ ఎలా కనిపిస్తుంది స్కిన్ లో మనకి? అంటే ఏంటి, నైట్ సీరం అనేది ఏంటంటే మనకి నైట్ పడుకుంటాం కదా, వేసుకుని వెళ్ళాం కదా బయటికి, అప్పుడు మనం ఈ సీరమ్స్ కానీ, ఇప్పుడు జెల్ కానీ అండ్ ఆల్సో లెట్స్ సే ఆయిల్ బేస్డ్ కానీ, వాటర్ బేస్డ్ అంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే ఇవి రెండు పొల్యూటెంట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అంటే ఏంటి, మట్టి, దుమ్ము, ధూళి మనం బయటికి వెళ్తే. సో డేలో మనం నైట్ సిరం వేసుకున్నాము అంటే అవన్నీ అట్రాక్ట్ అయ్యి మొహం మీద ఉంటుందన్నమాట, ఎందుకంటే బయటకు వెళ్తాం. సో అందుకని ఎక్కువ మనం నైట్ సిరం ఏంటంటే ఎక్కువ మాయిశ్చరైజింగ్, ఎక్కువ ఏంటంటే ఆయిల్ బేస్డ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో, అంటే హైడ్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. స్కిన్ ఏంటంటే పొద్దునకి పాలిష్ అయ్యి ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో, అందుకోసం అని ఏంటంటే నైటే వేసుకోమని చెప్తాం. అదే డే సిరం అనేది ఏంటంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోయి క్లియర్ అయిపోతుంది ఫేస్. ఎందుకంటే నలుగురితో మాట్లాడాలి కదా, ఆయిలీగా ఉండి మనం మాట్లాడలేము కదా. ఆయిలీగా ఉన్నా, ఎక్కువ హైడ్రేషన్ ఉన్నా, స్కిన్ వ్రింకిల్ అయిపోయి ఉన్నా అట్లాగా మాట్లాడలేం. ఇదేంటంటే మనం కదలకుండా ఒక చోట పడుకుని ఉంటాం కనుక, అంటే ఒక చోట అసలు పనేం చేయం కదా,
పడుకుని పొద్దున లేచేపటికి అది ఫ్రెష్గా ఉంటుంది, స్కిన్ కూడా ఏంటంటే హైడ్రేట్ అయ్యి ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ యూస్కి మనం నైట్ సిరమ్ అనేది చేస్తాం అనమాట. అదే డిఫరెన్స్ డే సిరమ్కి నైట్ సిరమ్కి. అండ్ ఆల్సో కుంకుమాది తైలం నేను చెప్పినట్టు అది ఫేర్నెస్కే మనం ఎక్కువ చేస్తాం. అలాగే చాలామందికి ఏంటంటే ఏజింగ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకు కూడా మనకి ఏంటంటే యాంటీ ఏజింగ్ అనేది ఇప్పుడు చాలా వచ్చేసింది. అలాగే సన్ స్క్రీన్ సిరమ్, సన్ స్క్రీన్ది కూడా మనం చేస్తూ ఉంటాం అనమాట. సన్ స్క్రీన్ అయ్యే సిరమ్ కూడా. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టు మార్నింగ్కి ఒకటి, నైట్కి ఒకటి, మధ్యాహ్నం ఇలా ఉంటూ ఉంటాయి. అంటే ఎంతసేపు పనిచేస్తుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే లాంగ్ టర్మ్ యూస్కే చాలా బాగుంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఆయిల్ బేస్డ్ అనుకో, మనం పొద్దున్న లేచి మళ్ళీ మొహం కడుక్కోవాల్సి వస్తుంది ఆయిల్ బేస్డ్ వేసుకున్నామంటే. ఇప్పుడు నేను ఇందాక నైట్ సిరమ్ చెప్పింది కూడా అదే, పొద్దున్న లేచి మళ్ళీ ఫ్రెష్ అవుతాం మనం. సో అలాగే ఎక్కువ ఆయిల్ బేస్డ్ కాకుండా మనం జెల్ బేస్డ్ కానీ లేకపోతే సపోజ్ వాటర్ బేస్డ్ కానీ ఎక్కువ ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే దాంట్లో ఉన్న మెడిసిన్ కానీ, దాంట్లో ఉన్న మూలికలు కానీ, దాంట్లో ఉన్న ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా సరే స్కిన్ పాలిషింగ్కి డిఫరెంట్ ఉంటుంది, రింకిల్కి డిఫరెంట్ ఉంటుంది, ఫెయిర్నెస్కి డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో యాంటీ ఏజింగ్ అంటే ఏజ్కి అంటే రాకుండా. ఇంకోటి బ్లాక్ అవుతూ ఉంటాయి ఫేస్, కొంతమంది అక్కడక్కడ బ్లాక్ అవుతుంది. వాటన్నిటికీ ఏంటంటే సిరమ్స్ డిఫరెంట్ ఉంటాయి మనకి. ఒక్కొక్క దానికి ఓ ప్రాబ్లమ్ని బట్టి మనం చెప్తూ ఉంటాం. కానీ ఈ 3 ఎలా చేయాలి అనేది క్లాస్లో చెప్తాం అనమాట. అన్ని జెల్ బేస్డ్ కూడా. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ది కూడా మనం గోల్డ్ ఫేషియల్ చేస్తూ ఉంటారు బయట కూడాను. గోల్డ్ ఫేషియల్ క్రీము చేయగలం మనం, సీరము చేయగలం, అండ్ జెల్ చేయగలం అనమాట. సో ఆ జెల్ వేస్తే ఏమవుతుందంటే, జెల్ అనేది బేసిక్గా హైడ్రేషనే. ఇప్పుడు అలోవెరా జెల్ అందరికీ తెలుసు, అందరూ యూస్ చేస్తున్నారు కూడా. అది తీస్తే మనకు తెలుసు జిగురులా వస్తుంది, దాంట్లో వాటర్ ఉంటుందని తెలుసు అందరికీను. అది స్కిన్ మీద పెడితే అందుకనే మనకి ఏంటంటే స్మూత్ అవుతుంది స్కిన్. ఆల్సో స్మూత్నింగ్ కూడా మనకు ఉన్నాయి సీరమ్స్. ఓకే, ఇవి మంచి మంచి ఆయిల్స్ వేసి మనం పెట్టుకోవాలి, నాన్ గ్రీజీ ఆయిల్స్ వేసి పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఒకటి సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి ఇంట్లో చేసినప్పుడు. అండ్ ఆల్సో ఇవన్నీ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి కనుక మనం ఏంటంటే మన ఇంట్లో చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో కలిసి వస్తుంది. మనకి ఏం కావాలో మనకి తెలుసు కనుక మనం ఈజీగా చేయగలం. అదే ఇంకోళ్ళకి పక్క వాళ్ళకి కూడా చేసి ఇవ్వగలం కదా. మేడం, యాక్చువల్లీ నా పర్సనల్ డౌట్, ఇప్పుడు చాలా మటుకు స్కిన్ టైప్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ కొందరు ఏంటంటే ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకి తెలియక వాళ్ళు ఆయిల్ కి సంబంధించిన సీరమ్స్ వాడుతూ ఉంటారు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి తెలియక వాళ్ళు ఇంకేదో. కాలంలో తెలియపోవడం ఏం లేదు, అందరూ వాడుతున్నారు. అంటే ప్రోడక్ట్ ఏముందని దాంట్లో డిస్క్రిప్షన్ చూసుకుని తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో ఏంటంటే ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే ఎంత ఆయిల్ మోతాదులో ఉందో తెలియదు మనకి, అందుకనే మనం చేసుకున్నాం అంటే మనకి ఇవన్నీ తెలుస్తుంది. కరెక్ట్. సో ఏంటంటే మరీ ఎక్కువ ఆయిల్ లేకుంటే అందరికీ ఇప్పుడు పొల్యూషన్ మూలని అందరికీ కాంబినేషన్ స్కిన్స్ అయిపోయాయి. చాలా మందికి కాంబినేషన్ స్కిన్నే ఉంటుంది, ఇక్కడ కొంచెం ఆయిల్ ఉంటుంది, ఇక్కడేమో డ్రై ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. బికాస్ మనం వాడే ప్రోడక్ట్ని బట్టి, ఎందుకు మనం వాడే ఒక పౌడర్ని బట్టి కూడా మనకి స్కిన్ చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే అండర్ ఐ బ్యాగ్స్ బ్లాక్నెస్ రావడం, ఫోర్ హెడ్లో బ్లాక్నెస్ రావడం, అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదంతా పొల్యూషన్. అండ్ ఆల్సో ఏంటంటే లాంగ్ టర్మ్ యూస్ ఆఫ్ ప్రోడక్ట్స్ విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ యువర్ స్కిన్. సో ఇదంతా ఏంటంటే ఎవరికి వాళ్ళకి తెలియాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో ఇవి చేసుకున్నప్పుడు మనం ఏంటంటే ఇవి చాలా మటుకు సేఫ్ కనుక, మనకి ఎక్కువ దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు కనుక ఇంట్లో చేసుకోవడం అనేది ఎవరికైనా బెస్టే. ఎవరు అనుకుంటే వాళ్ళకి బెస్ట్ అందాం కాసేపు. సో వాళ్ళు ఇంట్లో చేసుకుంటే ఏంటంటే అన్నీ కలిసి వస్తాయి వాళ్ళకి. అండ్ ఆల్సో తెలుస్తుంది ఎంత మోతాదులో వేస్తున్నాం, నెక్స్ట్ టైం మనం చేసుకున్నప్పుడు మనకి ఇంకా ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఇంకేముంది, మనమే వాడుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు, మనమే మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో అంతా ఏంటి, మనం మెయింటైన్ చేయవలసిందే స్కిన్ని, జీవితాంతం కావాలి. ఫేస్కి కొంచెం ఏదో వచ్చినా కూడా ఏంటంటే పింపుల్కి కూడా ఉన్నాయి సీరమ్స్, మర్చిపోయాను. పింపుల్కి, డ్రైనెస్కి. పింపుల్ కి అయితే ఇంకా అది టీనేజర్స్ కి చాలా పింపుల్ క్రీమ్ ఉంది, వైట్నెస్కి ఉంది, వైట్నెస్ సీరమ్ ఉంటుంది. సో అవన్నీ మర్చిపోయాను. బట్ ఎనీవే ఇదేంటంటే మనకి ఎంత మోతాదులో వేసుకోవాలని తెలుస్తుంది, ఎన్ని రోజులు ఉంటుందని తెలుస్తుంది. అది నెక్స్ట్ టైం మనం చేసినప్పుడు కూడా మన స్కిన్ బట్టి మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే కంపెనీలో జనరల్గా ఏంటంటే ఒక ప్రొసీజర్లోనే చేస్తారు, ఇంత మోతాదులోనే వేస్తారు వాళ్ళు. అన్ని ప్రోడక్ట్స్ అలాగే ఉంటాయి.
ఇప్పుడు అందుకనే కదా 10 మంది 10 ప్రోడక్ట్స్ ఎందుకు వాడతారు? ఇది ఇది సరిపోలేదు, ఇది నాకు సూట్ అయింది అనుకుంటూ ఉంటారు. అదేంటంటే వాడితే గానీ మనకి తెలీదు. అందుకని మనం చేసినప్పుడు ఏంటంటే మన కంట్రోల్‌లో ఉంటుంది కనుక ఈజీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎపిసోడ్‌లో జెల్స్ గురించి చెప్తాను అని నాకు ఇందాక అన్నారు. సో అవును. 24 క్యారెట్ గోల్డ్ ఆ! జెల్ కూడాను అందులో. సో అది ఆ ఎపిసోడ్ అలాగే క్రీమ్స్ కూడా ఫెయిర్‌నెస్ క్రీమ్స్ క్రీమ్స్. అండ్ జెల్స్. ఆ! సో మా వ్యూవర్స్‌కి సో నెక్స్ట్ వీడియోలో క్రీమ్స్ అండ్ జెల్స్ గురించి చెప్పబోతున్నారు. అవును. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా! ఈ వీడియోలో అయితే మనకి సీరమ్స్ గురించి తెలుసుకున్నాం. కానీ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి జెల్స్ అండ్ అలాగే క్రీమ్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.